మూర్తి గారు మీకు తెలుసు స్వయం కృషి కష్టపడి పనిచేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ అభివృద్ధికి అనలేని కృషి చేశారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు యూనివర్సిటీ అంటే అచంచలమైన విశ్వాసం. మాటల్లో ఒక మాట దొరికితే హోందాగా వచ్చి ఉదయం అడిగారు మూర్తి గారిని. మూర్తి గారు అంటే ఆయన అన్నారు, నేను ఆ మాట దొర్లాను, అన్కండిషన్గా చెప్తానని. మీరందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ సాధించిన వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ పెట్టి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తున్న వ్యక్తి, నాలెడ్జ్ని ఇచ్చే వ్యక్తి ఒక మాట తూలితే ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పారు. ఆ సంస్కృతి మీ అందరిలో రావాల్సిన అవసరం ఉంది, మన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. దీన్ని అలవాటు చేసుకుంటూ ఎక్కడా తప్పు చేయం. చిన్న పొరపాటు జరిగితే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పి అందరితో బ్రహ్మాండంగా ఉంటామని చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మూర్తి గారు అవన్నీ కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆయన వయస్సు కానీ, ఆయన అనుభవం కానీ, ఆయన హోదా కానీ ఏవీ అడ్డం రాలేదు. ఒక చిన్న మాట దొరికితే ఆ మాటని కరెక్ట్ చేసుకున్న ఔన్నత్యం మూర్తి గారిది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఒకసారి మాట దొరుకుతాం. దొర్లినప్పుడు కరెక్ట్ చేసుకోవడమే నిజమైనటువంటి మానవత్వం, నిజమైనటువంటి నాయకత్వం. కాబట్టి మూర్తి గారు చాలా సంతోషం. ఎందుకంటే యూనివర్సిటీలో మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ కొరత ఉండడానికి వీలు లేదు. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ కావాలనేది నా ఆశ, నా ఆశయం. తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తామని, ఇది సాధిస్తామని చెప్పి గట్టిగా విశాఖపట్నంలో అందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని తెలియజేయాలి. రెండో వ్యక్తి మన సాయిబాబా. సాయిబాబు ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధంగా తిరిగాడు. కర్ర పెట్టుకొని ఇదే మారిగా తిరిగి 35 సంవత్సరాలు ఎనలేని సర్వీస్ సేవలు అందించాడు. ఇప్పుడు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు చదువు విషయం వస్తే నాకు చెప్పాడు. కొంత కాలయాపన కూడా అయింది. నేను అందుకే చెప్పాను, ఒక 15 లక్షల రూపాయలు ఆయన కుమారుడు చదువుకు అవుతుందంటే, విదేశాల్లో పోయి చదువుకోవాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఉంది, మీ అబ్బాయిని చదివిస్తాం, పార్టీ పరంగా 15 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. దీనికి కూడా సాయి సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం పార్టీ విధానం. ఏ కుటుంబ సభ్యుడికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ కుటుంబ సభ్యుడిని ఆదుకోవడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. థ్యాంక్ యూ. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఒక తీర్మానం పెడతారు. అది కూడా పెట్టిన తర్వాత నేను మళ్ళీ అదే మరిగా ఈరోజైతే ఇక్కడ మన వాళ్ళు సత్యనారాయణ వికాస్ అయితే ఊరూరు తిరిగి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని సిగ్నేచర్స్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. వారిని కూడా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.